జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి సమాజంలో నవగ్రహాలు అనేది 9. ఈ నవగ్రహాలకి ఛాయాగ్రహాలు 2 11. వీటిలో అతిపెద్ద గ్రహాలైనటువంటి శని భగవానుడు, రాహువు, కేతువు, గురువు ఇవి ఎప్పుడో ఒకసారి మారుతూ ఉంటాయి. ఆ తరుణంలో ఇప్పుడు 2026 సంవత్సరానికి వచ్చేసాం. ఈ 2026 సంవత్సరంలో జూన్ మాసం 2వ తారీఖున మనకి అతిపెద్ద గ్రహమైనటువంటిది గురుగ్రహం. ఈ గ్రహము మారనున్నది. ఈ గృహము మారిన తర్వాత ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఈ ద్వాదశ రాశుల వారికి ఈ గ్రహం వలన ఏవైనా చెడు దృష్టి, అశుభ దృష్టి లేదా శుభ ఫలితాలు ఏమైనా రాబోతున్నాయా ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే కనుక దానిలో ముఖ్యంగా మనం గ్రహించవలసింది ఏంటంటే కనుక మనకి ఈ గ్రహము ఏది గురుగ్రహం అనేది మిథున రాశి నుంచి కర్కాటక రాశికి సంచరించబోతుంది. ఇది మనకి ఈ సంచరించే తరుణంలో ఈ జూన్ 2వ తారీఖున మరొక గ్రహం ఏంటంటే కనుక ఈ గురుగ్రహంతో శుక్రుడు కూడా వెనువెంటనే రావటము ఇక్కడ కర్కాటక రాశిలోకి రావడంతో పాటు ఇది 3 మాసాలు అక్టోబర్ 31వ తారీఖు వరకు కూడా ఇది కర్కాటక రాశిలో సంచరిస్తూనే ఉండేటువంటి గ్రహం. ఈ కర్కాటక రాశిలో 3 మాసాలు సంచరించేటువంటి గ్రహం ఛాయ వలన నవగ్రహ దోషం ఎవరికైతే ఉన్నదో, శని భగవాన్ అశుభ దృష్టి ఎవరికైతే ఉందో, రాహు కేతువులది ఎవరికైతే అశుభ దృష్టి ఉందో ఇవన్నీ కూడా కొంతమేర ఉపశమనం ఇచ్చేటువంటి రాసులు ఉన్నాయి. దానిలో కూడా రాసులకి మళ్ళీ దశలు అంతర్దశలు ఎవరికి ఉన్నాయి. దానితో పాటు ఇప్పుడు శుభ ఫలితాలు పొందేటువంటి రాసుల్లో ముఖ్యంగా ఆ శుభకార్యాలు నిర్వర్తించేటువంటిది అంటే వివాహం కాని వారికి కానీ, వివాహం చేసుకుందాం అనుకున్న వారికి కానీ, ఎంత వయసు వచ్చిన వివాహం కాని వారికి ఈ గురు బలం వలన వివాహం జరగడం, ఈ శుక్రుని యొక్క బలం వలన వివాహం జరగడం లాంటివి కనపడుతూ ఉంటాయి. అందులో ఏ రాశుల వారికి వివాహం అవుతుంది, ఎవరైనా సరే వివాహం చేసుకున్న తర్వాత విడిపోయిన వారు ఉంటారు, వివాహం చేసుకున్న తర్వాత మరలా వివాహం చేసుకోవాలని ఉంటారు, వివాహం ఆలస్యమైన వాళ్ళు. అలానే మరొకటి విషయం ఏంటంటే ఈ కాలసర్ప దోషం, నాగదోషం, కుజదోషం, కలత్ర దోషం ఇలానే పితృదోషాలు ఎవరికైనా ఉంటే కనుక ఆ దోషాలకి పరిప్రాళంగా కానీ చేస్తే ఈ యొక్క గురుబలం ఉండడం ద్వారా ఆ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనము సూక్ష్మంగా పరిశీలన చేసినట్లయితే కనుక మొదటిగా మనము మీకు అనుకూలంగా తీసుకొస్తారు. మీరు ఏం చేయాలంటే కనుక చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే చాలు, ఆ గురుబలం మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే ఆరోగ్యం బాగాలేని వారు ఎవరైతే ఉన్నారో స్టమక్ రిలేటెడ్ సమస్యలు, బద్ధకము, ఒబెసిటీ, ఎసిడిటీ, అలానే మైజిల్స్ పెయిన్స్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, మోకాళ్ళు గుంజటం, మోచేతులు గుంజటం, అలానే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోవటం, లివరు, కిడ్నీ, ఆత్మ, అలానే ఇంకేదన్నా స్టమక్ రిలేటెడ్గా ఫైబ్రాయిడ్స్ ఇలాంటివి ఉంటే కూడా, యూట్రస్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే కనుక, అలానే థైరాయిడ్ లాంటివి, ఆస్తమా లాంటివి, ఇలానే ఓల్స్ లాంటివి, లివర్స్ లాంటివి, ఫైబ్రాయిడ్స్ లాంటివి ఉంటే సమస్యలు ఉంటే కనుక మీరు అందరూ కూడా వైద్యం దగ్గరికి వెళ్ళేసి ప్రకృతి వైద్యం చేయించుకుంటే మీకు అన్ని రకాల సానుకూల పడేటువంటి వాతావరణం లభ్యపడుతుంది. ఈ గురుబలం మీకు మిమ్మల్ని కాపాడుతుంది. మీరు ఇంకో 10 మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా ఉంటారు. అలానే మీకు ఇంకేదైనా రంగంలోకి వెళ్ళాలన్నా కన్స్ట్రక్షన్ రంగం, రైతులుగా మీకు అన్ని రకాల సానుకూల పడుతుంది. కాబట్టి అలాంటి రంగాల్లో కూడా మీరు ముందుకు వెళ్ళొచ్చు. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఇకపోతే పరిహారాల విషయంకి వస్తే కనుక మీరు అందరూ కూడా చిన్నపాటి పరిహారం చేసుకోవచ్చు. ఆ పరిహార నిమిత్తంగా ఏమిటంటే కనుక మకర రాశి వారు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే ఎక్కడైనా మీకు సమీప దూరంలో నది, వాగు, ఏరు, సెలయేరు, కుంట, బ్రహ్మగుండం, కోనేరు, అలానే సముద్రం లాంటివి ఉంటే అక్కడ మీరు స్నానం ఆచరించండి. ఈ వస్త్రాలు ఒంటి మీద ఉన్న వస్త్రాలతో స్నానం ఆచరించేయండి. ఆ వెళ్ళేటప్పుడు గోధుమలో 1 కిలో, జొన్నలో 1 కిలో, సజ్జలో 1 కిలో, రాగులో 1 కిలో, ఉలవలో 1 కిలో ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి మీరు 3 సార్లు మునిగి ఆ మునిగిన తర్వాత ఇవన్నీ కూడా అందులో పోసేయండి. పోసేటప్పుడు ఏం చెప్పాలంటే మీకు ఎలాంటి గ్రహదోషాలు ఉన్నాయి, మీకు ఎలాంటి చెడు వ్యసనాలు ఉన్నాయి అవన్నీ కూడా స్వామి, అలానే అమ్మవారు ఇవన్నీ కూడా పటాయించిపోవాలి. ఇవన్నీ కూడా నాకు వెళ్ళిపోయేసి ప్రశాంతమైన జీవితం ఉండాలి, నేను ముందుకు ఎదగాలి, పైకి రావాలి, నలుగురికి ఉపాధి అవకాశాలు కల్పించాలి, నా కుటుంబాన్ని నన్ను పోషించండి, నా కుటుంబాన్ని నన్ను క్షమించండి, నా కుటుంబాన్ని నన్ను కాపాడండి, ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి నమస్కారం చేసుకొని ఆ స్నానం అనంతరం ఆ బట్టలు కూడా ఒడిచివేయాలి. ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసేసి ఏదైనా మంచి బట్టలు వేసుకొని ఎక్కడైనా ఆలయం ఉంటే కనుక సమీపంలో ఆలయానికి వెళ్ళేసి మీరు మట్టి పరిమిదిలో 2 ఒత్తులేసి ఆవు నెయ్యితో కానీ కొబ్బరి నూనెతో కానీ దీపారాయణ చేయాలి. చేసి నమస్కారం చేసుకుని ఆ రోజు వస్కపోద్దు ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఆ రోజు ఉండేసి నేల పడక చేయండి. మీకు అన్ని రకాల దోషాలు పటాపంచలే. గురువు శుక్రుని యొక్క బలం బాగా ఉండి పెళ్ళి అవుతుంది. పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుంది. వాస్తు కావాలనుకుని వాస్తు ప్రకారంగా ఇల్లు దొరుకుతుంది. పంట భూములు పండించడానికి రైతులుగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈ జూన్ 2వ తారీఖు నుంచి పట్టిందల్లా బంగారం వేల అదృష్టం ఉంటుంది. కాబట్టి ఆ మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి. ఇంకా మీకు ముందుకు వెళ్ళట్లే అంటే మీ మీద ఎవరో చెడు క్రియ చేయించారని అర్థం.
ఆ చెడు క్రియ వల్ల మనం అనుకున్న పనులు ముందుకెళ్ళవు, ఏ పని చేద్దామన్నా వెళ్ళదు, అష్టదిబ్బందిని అయిపోద్ది, మైండ్ పనిచేయదు, మనసు పనిచేయదు, బుద్ధి పనిచేయదు, అందరికీ కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది, చికాకులు పరాకులు అందరూ దూరం అవుతూ ఉంటారు, దగ్గర ఎవరెవరో, డబ్బులు ఉండవు, పనులు ఉండవు, అలా అయిపోతూ ఉంటుంది. కాబట్టి అలాంటి ఏదైనా మీ మనసులో కానీ మైండ్లో కానీ మీకు ఏదైనా జరుగుతుంటే కనుక గ్రహాలు ఎన్ని మారినా కూడా వాటి వల్ల ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి మీ సమీపంలో గురువులు మంచివారు ఉంటే కనుక సంప్రదించండి. సంప్రదిస్తే మీకున్న సమస్యకు పరిష్కార మార్గం ఇది చూపించే విధంగా ఉంటుంది. కాబట్టి అప్పుడు గురు బలం మీ మీద ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోవచ్చు. అలానే మీకు సమీప దూరంలో ఎక్కడైనా సుబ్రహ్మణ్య స్వామి కానీ, నాగపడగలు కానీ, మానసమ్మవారు కానీ ఉంటే 5 నారికేళములు సమర్పించండి. ఆంజనేయ స్వామి ఆలయంలో 5 నారికేళములు సమర్పించండి. ఇలా సమర్పించడం ద్వారా మీకు అన్ని రకాల సానుకూల పడే వాతావరణం లభ్యపడుతూ ఉంటుంది. అలానే 5 గురిగింజలు, 5 మిరియాలు, 5 లవంగాలు, బియ్యం ఒక 5 గింజలు, పసుపు కొంచెము వేసేసి ముడుపు కట్టండి. ఒక తెల్లని క్లాత్లో ముడుపు కట్టేసి ఇది శనివారం రోజుగా మంగళవారం రోజుగా మీ తల చుట్టూతో 7 టైమ్స్ దిష్టి తీసేసి అన్ని దోషాలు పోవాలి, అందులో ముఖ్యంగా నామేం చేయించినటువంటి చెడు క్రియలు అన్నీ కూడా పటాయించిపోవాలి, హతమారిపోవాలి, నేనంతా బాగుండాలని చెప్పేసి తలుచుకొని అవన్నీ కూడా తీసేసి ఎక్కడ పొదలు కానీ చెట్లు కానీ పారేడు నీటిలో కానీ వేయండి. అక్కడి నుంచి కూడా మీకు అదృష్టం అవకాశం అన్నీ బాగుంటాయి. ఇది వారంకి ఒకసారి మీరు చేసుకోవచ్చు. ఇలాంటి గ్రహ దోషాలు అన్నీ కూడా మీకు తొలగిపోయేసి అంతా కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.